సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. ప్రభువు మనల్ని ఈ విధంగా ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఆయనను ఆరాధించగలిగిన ఆరోగ్యాన్ని ప్రభు మనకు దయచేశాడు. ప్రతిరోజు జీవవాక్కులు మనం వినడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ చివరి మాసంలో యేసుక్రీస్తు రాకడ, మొదటి రాకడ, యేసుక్రీస్తు పుట్టుక ఉద్దేశములు జరిగినటువంటి కార్యములను మనము ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు గురించి బైబిల్లో అనేక విధాలుగా ఆయన యొక్క ప్రత్యక్షతలను మనము చూస్తూ ఉంటాము. మత్తయి సువార్తలో మనము అబ్రహాము కుమారుడు, అంటే అబ్రహాము నుండి ఆయన ఒక వంశావళిని చెప్తూ యేసుక్రీస్తు ఎలా వచ్చాడు, పుట్టాడు అన్నటువంటి విషయాన్ని మనము చూస్తాము. అదే లూకా సువార్తలో 3వ అధ్యాయంలో అయితే లూకా గారు ఆదాము నుండి యేసుక్రీస్తు యొక్క వంశావళిని వివరించడానికి ప్రయత్నం చేస్తాడు. యోహాను గారు అయితే ఆది యందు వాక్యం ఉండెను, అంటే ఆది యందు ఒక టైంలో యేసుక్రీస్తు ఉన్నాడు అన్నటువంటిది ప్రారంభిస్తాడు. అయితే చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తున్నటువంటి పౌలు గారి ద్వారా ఈ యేసుక్రీస్తు యొక్క ప్రారంభము ఎక్కడుందంటే ఆయన దేవునితో సమానుడై ఉన్నటువంటి వాడు, దేవుని స్వరూపమును కలిగినటువంటి వాడు. సో అక్కడి నుండి ఆయన వచ్చినట్టు, ఆయన క్రిందికి వచ్చినట్టు, ఆయన తగ్గించుకొని వచ్చినట్టు, ఆ యొక్క భాగ్యమును వదులుకున్నట్టు, ఆయన మనిషిని పోలికగా పుట్టినట్టు, మరియు ఆయన రిక్తునిగా దాసుని స్వరూపమును ధరించుకున్నట్టు, ఆయన ఆకారమందు మనుషునిగా కనపడినట్టు, మరియు రిక్తునిగా చేసుకున్నట్టు మనము ఈ ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 6వ వచనములో మనము చూస్తాం. ఈరోజు అదే వాక్యములో మనము ఇంకొక వచనాన్ని మనం చేద్దాము. 8వ వాక్యము, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. చాలా బలమైన లోతైనటువంటి మాటలు యేసు క్రీస్తుని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన యేసుక్రీస్తు మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తగ్గించుకొనెను. విధేయత ఏంటి? విధేయత అంటే ఎవరికి విధేయత చూపించాడు అంటే, తండ్రి ఆ రక్షణ ప్రణాళికలో ఆ కుమారుని పిలిచి, అయ్యా నువ్వు భూమి మీదకి పోవాలి, ఒక పని చెప్తున్నాడు. అయితే పోతాను. ఏం చేయాలి భూమి మీద అంటే చనిపోవాలి. చూడండి, ఒకరికి పని చెప్పి ఏం పని చేయమంటే నువ్వు చనిపోవాలంటే అది ఎట్లా ఉంటుంది? అయినా ఆయన విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణములో ఇంకా నీచమైనటువంటి మరణం ఏంటంటే సిలువ మరణము. సిలువ మరణము. మనము కూడా మంచి మంచి మరణాలను కోరుకుంటుంటాము. కానీ యేసుక్రీస్తు లోక రక్షణ నిమిత్తమై ఆయన సిలువ మరణము గుండా వెళ్ళవలసినటువంటిది, అది ప్రభు యొక్క ప్రణాళిక చిత్తము అయి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు అట్టి కార్యమునకు ఆయన విధేయత చూపించినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. ఈ సిలువ మరణము అనేటువంటిది మన రక్షణ నిమిత్తమై యేసుక్రీస్తు చేసినటువంటి కార్యము, సిలువ మరణము. అయితే ఇదే యేసుక్రీస్తు, సిలువ గుండా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు, మీరు కూడా సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించాలి అన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. మీరు కూడా ఆ సిలువను ఎత్తుకొని మీరు ఈ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి అన్నటువంటి మాట శిష్యులకు చెప్పినట్టును, తర్వాత ఆ క్రైస్తవ సంప్రదాయాలలో అనేకులు అపోస్తున్నటువంటి పౌలు గారు కూడా ఈ యొక్క సిలువను ఎత్తుకొని ఈ లోకంలో జీవించుట అన్నటువంటి విషయాన్ని ఆయన తన జీవితంలో చూపించినట్టు మనము
అనేక వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే మనము ఆయన వెళ్ళినటువంటి శ్రమలు, సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించుట. ఎందుకు? ఎందుకు అట్టి స్థితిని, అట్టి అట్టి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి? అంటే అది యేసు ప్రభు నడిచినటువంటి మార్గము. అది శిష్యులు, అపోస్తలులు నడిచినటువంటి మార్గము. ప్రస్తుతము క్రీస్తును అంగీకరించినటువంటి వారు కూడా ఈ సిలువనెత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి వారుగా ఉండాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయములో 7వ వచనంలో, నా బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. మనం గుర్తించవలసినటువంటి మాట బంధకములు. పౌలు గారు బంధకములను గుండా సువార్త నిమిత్తము బంధకములు. పౌలు గారు మాత్రమే కాదు కానీ ఫిలిప్పీ సంఘం వారు కూడా పాలివారై క్రీస్తు నిమిత్తము మనకు ఎదురవుతున్నటువంటి ఆ శ్రమలు మనకు దే ఆర్ ప్రామిస్డ్. అవి మనకు ఒక వాగ్దానముగా ఇవ్వబడ్డాయి. ఇదే 1వ అధ్యాయంలో మనము చివరి వచనం కూడా చూస్తాం చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమబడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఈ పదం అనుగ్రహింపబడెను అంటే మనకొకటి బహుమానముగా ఇవ్వబడెను అన్నటువంటి అర్థము మనకు అక్కడ కనబడుతుంటది. ఏంటి? మీరు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాదు, అది ఒక రక్షణ కార్యము. దాంతో పాటు క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళుట, శ్రమ పడుటయు ఆయన కృపలో ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తు నామమును కలిగినటువంటి మనము తప్పకుండా 1 పేతురు 5, 7, 8 ప్రకారము ఈ అపవాది గర్జించు సింహం వలె మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు, అప్పుడు మనం వెళ్ళేటటువంటి ఆ శ్రమలు, అది యేసుక్రీస్తు ఒకానొక కాలంలో మనుషుల రక్షణ నిమిత్తమై ఆయన శిలువ మరణం గుండా వెళ్ళాడు. అపోస్తలులు, శిష్యులు కూడా యేసుక్రీస్తు యొక్క శిలువను ఎత్తుకొని వారు యేసుక్రీస్తుని వెంబడించినట్టు, మనము కూడా అట్టి శ్రమలలో, బంధకములలో మనము సంతోషించాలి. 12వ వచనంలో 1వ అధ్యాయములో 12, 13 వచనాల్లో చూస్తే, సహోదరులారా నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. నాకు సంభవించిన బంధకములు, శ్రమలు సువార్త ఎక్కువ అగుటకు. చూడండి, ఈ ఈ సంబంధం, ఈ రిలేషన్‌షిప్. సువార్త ఎక్కువగా ప్రబలాలి అంటే శ్రమలు వస్తాయి. అది ఏ రకమైనటువంటి శ్రమ అయినా గాని, ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఒంటరిగా గాని, ఒక కుటుంబానికి గాని, ఒక సంస్థకు గాని, ఒక సంఘానికి గాని, ఈ క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము శ్రమలు ఎక్కడ ఎక్కువవుతాయో అక్కడ సువార్త ఎక్కువగా ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది ఒక గొప్ప మర్మము. ప్రపంచానికి ఇది అర్థం గాదు. ప్రపంచం అనుకుంటది, కొంతమంది అనుకుంటారు సువార్తను చెప్పనీయకూడదు, సంఘాలను కట్టనీయకూడదు, పెట్టనీయకూడదు, ఆరాధించకూడదు అని ఎన్ని ఇబ్బందులు పెడుతుంటారో, సువార్త అంత ఎక్కువగా అది ప్రబలమగుటకు అది కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవాలను మనము మన చుట్టూ కూడా గమనించవచ్చును. అదొక పెద్ద సూత్రము. ప్రజలనుకుంటారు అసలు క్రీస్తును ప్రకటింపనీయకూడదు అని అనుకుంటారు. కానీ సువార్త ఇంకా బలముగా ప్రకటించబడేటటువంటి అవకాశం ఉన్నది. 13వ వచనములో, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికిని, తక్కిన వారికందరికిని స్పష్టమాయను. నా బంధకములు, నా శ్రమలు, నేను మోసినటువంటి సిలువ క్రీస్తు నిమిత్తమే కలిగినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు చాలా మంచి రాస్తాడు.
మొదటి పేతురు 3వ అధ్యాయంలో ఎవరైనా శ్రమల గుండా వెళ్తున్నారంటే క్రైస్తవురాలు అయినందుకు శ్రమల గుండా వెళ్ళాలి. అప్పుడు వారు ధన్యులు. నీకెందుకు శ్రమలొస్తున్నాయి అంటే క్రీస్తు నిమిత్తము. హల్లెలూయా! శరీర రీతిగా అనేక కారణాల చేత మనకు శ్రమలొస్తాయి. మన బుద్ధిహీనత వల్లనో, మనము ఆ క్రమశిక్షణ లేకుండా జీవించడం వల్లనో మనకు అనేక శ్రమలొస్తాయి. అవి క్రీస్తు నిమిత్తం వచ్చేటటువంటి శ్రమలు కాదు. అయితే క్రీస్తు నిమిత్తము అంటే వాక్యానుసారంగా జీవించినప్పుడు, క్రీస్తు బోధించిన రీతిగా నేను జీవించాలని నువ్వు అనుకున్నప్పుడు, లేకపోతే సువార్తను నేను ప్రకటించాలి అని అనుకున్నప్పుడు, అనేక విషయములలో క్రీస్తు నిమిత్తము నేను పౌలు గారు ఆ బంధకములు కలిగినవని వారికందరికీ తెలియును. దేవునికి స్తోత్రం. అంటే ఇంకొక మాటలో ఒకవేళ క్రీస్తును మనం దూరంగా పెట్టినామనుకోండి, నేను చాలా హ్యాపీగా ఉంటాను. పౌలు గారుకున్నటువంటి ఆధిక్యతలను ఆయన మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ క్రీస్తు నిమిత్తము ఆయనకు బంధకములు కలిగినవి అని అందరికీ తెలిసొచ్చింది. 14వ వచనంలో మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిరి. ఈ బంధకములు, ఈ శ్రమలు, ఈ సిలువ దానివల్ల ఏంటి ఉపయోగము? మొదటిది సువార్త ఎక్కువగా ప్రబలమగుటకే. సువార్త ఎక్కువగా ప్రబలమగుటకే నంబర్ 1. నంబర్ 2 ఈ బంధకములు, ఈ శ్రమలు వల్ల ఉపయోగం ఏమిటంటే ఇతరులు విశ్వాసములో వాళ్ళు స్థిర విశ్వాసము కలిగినటువంటి వారై వారు కూడా ధైర్యంగా బోధించుటకు ధైర్యం తెచ్చుకుంటారు. ఇప్పుడు ఒకరు శ్రమల గుండా వెళ్తుంటారు. క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారిని చూస్తే అవతల వ్యక్తికి ఒక ధైర్యము, అవతల వ్యక్తి యొక్క విశ్వాసంలో వాళ్ళు కూడా స్థిరంగా ఉంటారు. అవతల వ్యక్తులు ఇంకా వారు కూడా నేను కూడా ఆయన వలె సువార్తను ప్రకటించాలి అన్నటువంటి మనసు వస్తుంది అన్నటువంటి విషయము పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై. హల్లెలూయా! పౌలు గారిని ప్రజలు చూస్తూ ఉన్నారు. చూస్తుంటే ఎందుకు ఈయన ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నాడు? ఆయనకి ఏం తక్కువైంది? అంటే వాళ్ళకి తెలిసొచ్చిందేందంటే, ఆహా! ఈయన క్రీస్తును కలుసుకున్నాడు. దమస్కు మార్గంలో క్రీస్తును కలుసుకున్నాడు. ఈయన తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క స్వరమును వింటున్నాడు. కాబట్టి ఈయన నమ్మినటువంటి దేవుడు సత్యమైనటువంటి దేవుడని, లేకపోతే ఆయన ఎందుకు ఇంత శ్రమల గుండా, బంధకముల గుండా వెళ్తాడు? అన్నటువంటి దానితోటి వారి యొక్క విశ్వాసము పెరుగుతుంది. మరియు వారు కూడా ఈయన చేస్తున్నటువంటి బంధకములలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు కూడా ధైర్యంతో వారు కూడా బోధించుటకు వారు తీర్మానము తీసుకున్నట్లు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలో రావడానికి ఆ క్రమంలో ఆయన ఎంచుకున్నటువంటి ఆ రూపం ఏమిటంటే సిలువ మరణము. సిలువ మరణము అది రక్షణ కార్యములో భాగమై ఉన్నది. అయితే ఆయన చేశాడు. అయితే మనకు ఏం పెట్టాడంటే మనం చేయాల్సినటువంటి పని మనం కూడా ఆయన సిలువను ఎత్తుకొని మనం ఈ లోకంలో జీవించవలెను. వింటున్నటువంటి నీకు, బోధిస్తున్నటువంటి నాకు క్రీస్తు నిమిత్తము బంధకములు, శ్రమలు, కష్టములు వస్తే మనము ధన్యులము. మనలను చూచినటువంటి వారు చూస్తున్నటువంటి వారి యొక్క విశ్వాసము స్థిరపడుతుంది. జనరల్‌గా లోకంలో ఎవరు కూడా శ్రమల గుండా, బంధకముల గుండా పోవడానికి ఇష్టపడరు. అందరూ కూడా సుఖంగా, సమాధానముగా ఉండాలని, సంతోషముగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కోరుకుంటారు. అది నేచురల్ అన్నమాట. అది నేచురల్. అయితే క్రీస్తును కలిగినటువంటి వారికి ఈ శ్రమలు, ఈ బంధకములు, ఈ కష్టములు అనేటువంటివి అది ఒక ఆయుధం వాళ్ళకు.
ఎట్లా అంటే మేము కూడా క్రీస్తు బోధించినటువంటి ఆ మార్గంలో మేము నడుచుటకు ప్రభు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నంబర్ 1. నంబర్ 2, మనం కష్టపడుతుంటే 2 ఆశలుండాల. క్రీస్తు నిమిత్తము ఆ శ్రమల గుండా వెళ్తూ ఉంటే 2 ఆహ్, జరుగుతాయి. ఒక మేలులు జరుగుతాయి. ఒకటేందంటే సువార్త ఎక్కువగా ప్రకటించబడుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఇతరుల యొక్క విశ్వాసము కూడా ఆహ్, బలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. అయితే మనకు ఈ బంధకములు, శ్రమలు అనేటువంటి మాటలు మనకు చాలా కష్టముగా అనపడతాయి. కానీ ఆ బంధకములు, ఆ శ్రమలు, ఆ సిలువనెత్తుకొని జీవిస్తున్నటువంటి మార్గములోనే తెలియనటువంటి అంతరంగ సంబంధమైనటువంటి సంతోషము వారు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఆ వెళ్తున్నటువంటి వారే చూడగలుగుతారు. నాకు తెలిసి ప్రజలందరూ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారిని చూసి బాధపడ్డారేమో. అయ్యా! ఎందుకు ఇంత శ్రమల గుండా వెళ్తున్నావు? 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఆయన వెళ్ళినటువంటి శ్రమలు గొప్ప లిస్ట్ ఉంటదక్కడ. ఆయన ఉపవాసాలు, ఆయన జాగరణలు, ఆయన చలికి, ఆయన సముద్రంలో ఎన్ని రోజులు ఉన్నాడో, ఇంతగా వెళ్తున్నావంటే ఆయనను మనం అడిగితే వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ గోయింగ్ త్రూ సచ్ సఫరింగ్స్ అంటే, ఐ హావ్ మోర్ ఇన్నర్ జాయ్ అంటాడు. నాకు అంతరంగంలో చాలా సంతోషమున్నది. మరియు నేను పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. ఈ శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావడములో ఆయన ఎంచుకున్నటువంటి ఆ క్రమము సిలువ మరణము గుండా కేవలము ఆయనను గురించి మనం స్టడీ చేయడం లేదు గానీ, మనకు ముందుగా వెళ్ళినటువంటి మన పితరులు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు. మనము కూడా ప్రభు మనకు అటువంటి అవకాశంనిస్తాడు. హల్లెలూయా! శ్రమలు పడే అవకాశము. శ్రమల గుండా వెళ్ళేటటువంటి అవకాశం. ఎవరైనా క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్తుంటే ఇది వినండి. వాళ్ళు శ్రమల నుంచి బయటికి రావడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు. మనం చూస్తుంటాం, అయ్యో! ఆ సేవకుడు ఎంత శ్రమల గుండా వెళ్తున్నాడు. ఎంత కష్టములుగా వెళ్తున్నాడు. ఇక శ్రమలు వద్దులేండి సార్. ఈ ఈ ఈ పని చేయండి. ఈ శ్రమల గుండా తప్పించుకోబడతారు అన్నటువంటి ప్రయత్నం చేయకూడదు. అది నేచురల్‌గా వస్తది. ఎందుకంటే మనకు వారంటే ఇష్టము. మంచి సేవకుడు, అపోస్తలుడు. ఆయనకు ఏదో ఒకటి చేసి, ఒక దగ్గర బెట్టి మేము డబ్బులిస్తాం. ఇక్కడ కూర్చో, అందరిని ఇక్కడ గ్యాదర్ చేసి, ఇక్కడ ప్రసంగించు అంటే వాళ్ళకొక ఆ శ్రమల నుండి తప్పించే ప్రయత్నం మనం చేయకూడదు. ప్రార్థన చేద్దాము. ప్రభువా! ఈ శ్రమల వలన 2 లాభాలున్నాయి. సువార్త ఎక్కువగా ప్రకటించబడుతుంది. ఈ శ్రమలను చూచినటువంటి వారు వారి యొక్క విశ్వాసంలో వారు స్థిరపరచబడతారు. హల్లెలూయా! అందుకనే 4వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో ఈ అపోస్తలులు పేతురు గారు, యోహాను గారు సంఘం దగ్గరికి వెళ్లి, "అయ్యా! మేమిట్లా పలానా చోటికి సువార్తకు వెళ్ళాము. బోధిస్తున్నప్పుడు వాళ్ళొచ్చి మమ్మల్ని కొట్టారు, తిట్టారు, గద్దించారు. ఇంకొకసారి సువార్తను ప్రకటించొద్దని చెప్పారు." అంటే సంఘస్థులు ఏమన్నారు తెలుసా? ప్రభువా! వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా! వీళ్ళు ఇంకా ధైర్యంగా సువార్తను ప్రకటించున్నట్లు వీళ్ళకి సహాయం చేయి ప్రభువా. వాళ్ళుండి, ఇంకేం వద్దులేండి, ఇక్కడనే మీరు ఈ సంఘంలోనే ఉండండి. ఏదో ఒక పని చేయండి, ప్రసంగించండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండని సంఘస్థులు అనలేదు. అది ఆత్మ కార్యము. ఇది ఆత్మ సూత్రము. క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళేటటువంటి వారిని, వారి శ్రమల నుండి మనము బయటికి రావాలన్నటువంటి ప్రయత్నం చేయకూడదు. వారు అంతరంగంలో సంతోషంగానే ఉన్నారు. బయటి వ్యక్తికి కనపడతది వీళ్ళబ్బా! ఎంత బాధపడుతున్నారో అని. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, ఒకటవ అధ్యాయం 15వ వచనంలో, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక
కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకును నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఈయన బంధకంలో గుండా వెళ్తున్నాడు. ఇంకా కొంతమంది కక్ష చేత వాళ్ళు క్రీస్తును ప్రకటించుచున్నారు. దానివల్ల నా బంధకములు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. రెండవ అధ్యాయంలో 20 వచనము. ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయంలో 20 వచనము. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. చింతించుట శ్రమలలో ఒక భాగం. ఎవరు? తిమోతి గారు. సంఘ విశ్వాసుల నిమిత్తమై చింత కలిగి ఉండడము. మానసిక ఒత్తిడి కలిగి ఉండడము. అయ్యో! అని ఎప్పుడు ఒక మానసిక ఒత్తిడి ఉంటే మనిషి రూపం ఎట్లా కనపడుతది? ఈ సేవకుడు, ఈ పాస్టర్ గారు ఆయన నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారి దగ్గర ఈ తిమోతి గారు ఎప్పుడు గూడా ఒక ఏడుపు మొఖం పెట్టుకునే ఉంటాడు. ఏమైందయ్యా అంత చింతగా పడుతున్నావు అంటే, ఆ సంఘస్థులు, ఆ సంఘస్థులు ప్రభువులో ఎదగాలి. ఆ సంఘస్థులు సువార్తలో పాలిభాగస్తులుగా ఉండాలి అని ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచించడము. ఎప్పుడు వాళ్ళ గురించి చింతించడము. అది కూడా ఒక రకమైనటువంటి శ్రమ గుండా ఆ తిమోతి గారు వెళ్తున్నట్టు మనము ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 2వ అధ్యాయంలోని 29వ వచనంలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయుండెను గనుక పూర్ణానందంతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఇక్కడ ఇంకొక సేవకుని గురించి మనం ఎపఫ్రోదీతు అనేటువంటి సేవకుని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎపఫ్రోదీతు ఆయన 26 వచనం చూద్దాం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగులున అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. 29వ వచనంలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయుండెను. హల్లెలూయా! క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమయుండెను. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 1 కొరింథీ 11:1లో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నటువంటి మాట అనేకులు తీసుకున్నారు అది డైరెక్ట్‌గా. నిన్ను పోలి నడుచుకుంటాము. నువ్వు వెళ్ళినట్టే మేము వెళ్తాము. నువ్వు సిద్ధమై ఉన్నావు. నువ్వు క్రీస్తు యొక్క సిలువను మోస్తూ ఉన్నావు. బంధకముల గుండా వెళ్తున్నావు. మేము కూడా వెళ్తాం. ఆ సేవకుల యొక్క మాదిరి వీరు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయుండెను. అది ఒక ఆత్మ మనస్సు, ఆత్మ హృదయం ఏంటంటే, ఈ క్రీస్తును సంపూర్ణంగా కలిగినటువంటి వారికి మరణం అంటే భయము లేదు. మరణం అంటే భయము ఉండదు అది. అదొక మంచి గుర్తు. ఇక మరణం అంటే అది టాపు గదా! ఇంగ మరణం తర్వాత ఇంగేముండదు. కానీ దానికంటే ముందు కొన్ని శ్రమలొస్తుంటాయి. మనము భరించగలిగిన, మోయగలిగిన, వెళ్ళగలిగిన బంధకములు, శ్రమలే వస్తాయి. అపోస్తలుల వంటి శ్రమలు నాకు గూడా వస్తాయేమో, అట్లనే మనం జీవించాలేమో అన్నటువంటిది విషయం కాదు. రెండోది
కావాలనే మనము శ్రమల గుండా వెళ్ళాలన్నాడు కదా! అని కావాలనే శ్రమల గుండా వెళ్ళడము కూడా అది వాక్యం చెప్పుటలేదు. మనకు శ్రమలొస్తాయి. మనకు బంధకములొస్తాయి. వచ్చినప్పుడు వీరు మనకు మాదిరికరంగా ఉంటారు. అయ్యో! వారు చావునకు గూడా సిద్ధపడ్డారే! మరణం గుండా వాళ్ళు వెళ్లారే! అన్ని శ్రమల గుండా వెళ్తుంటే నా శ్రమ ఎంతటిది? ఇదిగో ఇక్కడి నుండి అక్కడికి ప్రయాణం చేయాలయ్యా పరిచర్య నిమిత్తము. ఇక్కడ నుండి లేకపోతే ఈ బరువును మోయాలి. ఇదంతా నువ్వు చూసుకోవాలి పరిచర్య నిమిత్తము అన్నప్పుడు వెంటనే వీళ్ళు గుర్తుకు రావాలి. అమ్మ! వాళ్ళు చావునకు గూడా లోనైనంతగా వాళ్ళు పరిచర్య చేశారు. ఇదెంత? కొంత సమయం గదా! ఒక్క రోజే గదా! 2 రోజులే గదా! ఒక పూటనే గదా! క్రీస్తు నిమిత్తము మనం భోజనం జేయగూడదు. ఒక పని నిమిత్తము. ఒక్క పూటనే గదా! అని మనం అనుకోవాలి. వీరి మనకు మాదిరి. గనక ప్రజల యొక్క రక్షణ నిమిత్తమై యేసుక్రీస్తు మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నటువంటి విషయము అపోస్తలులు దాని గుండా వారు వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అయితే అట్టి వారిని మీరు చేర్చుకొనుడి. అట్టి వారిని మీరు అంగీకరించండి. శిలువ మరణము గుండా వెళ్ళేటటువంటి వారు, వారి ప్రాణములను కూడా క్రీస్తు నిమిత్తము పెట్టేటటువంటి వారు, సువార్త నిమిత్తము ఇతర విశ్వాసుల యొక్క విశ్వాసం స్థిరపడుటకు శ్రమల గుండా వెళ్తున్నటువంటి వారిని మీరు చేర్చుకొనండి, ఆహ్వానించండి. హల్లెలూయా! ఇప్పుడు మనం సేవకులను ఆదరించాలి. సేవకులను ప్రేమించాలి. ఎవరు? ఏ సేవకులను? మిమ్మును గూర్చి చింతించువారు. సువార్త నిమిత్తము శ్రమల గుండా వెళ్ళేటటువంటి వారు. వాళ్ళ ప్రాణములను కూడా లెక్క చేయనటువంటి వారు. మన స్థాయి వాక్యంతో మనం పోలిస్తే అటు విశ్వాసులు గాని, అటు సేవకులు గాని చాలా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది. మనకొక కంఫర్టబుల్ ఆల్టర్‌నేటివ్ ఎప్పుడైతే కనపడతదో, అది కూడా క్రీస్తు నామములోనే సంఘము పేరు మీదనే మనకు కనబడుతుందో, అక్కడనే మనము ఉండడానికి అది అది నేచురల్ డ్రైవ్‌గా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును మనలో వ్రాయాలని మనము దాని గుండా ఆ అనుభవాల గుండా మనము వెళ్ళాలని ప్రభు కోరుచున్నాడు. మూడవ అధ్యాయం మనకు చాలా సుపరిచితమైనటువంటి మాటలు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలుబడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అయ్యా! ఎందుకు చేస్తున్నావు ఇంత పరిచర్యను? ఎందుకు ఇంత కష్టాల గుండా వెళ్తున్నావు అంటే, నేను చనిపోయిన తర్వాత తిరిగి లేవాలి. తిరిగి లేవాలంటే ఇవన్నీ జేయాలా? తిరిగి లేవాలంటే ఇవన్నీ చేయాలా? అవును. ఏ విశ్వాసి అయినా పునరుద్ధానుడుగా ఉండాలి అంటే, క్రీస్తు శిలువను మోసినటువంటి అనుభవాలు భూమి మీద మనకు ఉండాలి. క్రీస్తు శిలువను మోయడము అంటే ఏంటి సార్? అంటే వదులుకొనేటటువంటిది ఇక్కడ మనకు చెప్పబడింది. ఆయన శ్రమలలో సమాన అనుభవము కలిగినటువంటి మనస్సు. ప్రభా! నువ్వు ఒకవేళ ఈ లోకంలో నాకు సిలువనిస్తావా? నీకు వందనాలు. శ్రమలిస్తావా? నీకు వందనాలు. బంధకములిస్తావా? నీకు దానికి సిద్ధమై ఉండాలను గానీ, ఇవి వద్దు ప్రభా! ఇంకొక ఆల్టర్‌నేటివ్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ అవర్ రిలిజియన్ ఒకటుంది. దాన్ని మేము పాటిస్తాము అన్నట్టుగా ఉండకూడదు. ఆ మనసు ఉండదు. ఆ మనసు ఉండదు. క్రీస్తు నన్ను రక్షించాడు. నన్ను రక్షించాడు. ఇతరుల రక్షణ నిమిత్తమై ప్రభా! నేను ఎక్కడైనా శ్రమపడాలా? ఎక్కడైనా చింత కలిగుండాలా? ఆ వైపు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వైపుకు మనల్ని సిద్ధపరచాలి. అది పాయింట్. సిద్ధపాటు కలిగుండాలి. అంతేగాని శ్రమలు లేవు సార్. బంధకాలు ఏం లేవు. ఇంకొకసారి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత సుఖశాంతులే, ఆశీర్వాదాలే, స్వస్థతలే అన్నట్టుగా మనసును మనం పెట్టుకోకూడదు. ఆశీర్వాదాలుంటాయి.
స్వస్థతలుంటాయి, కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ, మన అంతరంగ మనస్సు మాత్రం క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళడము. 4వ అధ్యాయము ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 14 వచనంలో, ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఇంకొక మంచి సూత్రం చూడండి 13 వచనంలో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందు. మనల్ని దేవుడు బలపరుస్తాడు. దేన్ని బలపరుస్తాడు? బలం ఎందుకు నీకు? శ్రమలను తట్టుకోవడానికి. హల్లెలూయా! ఆరోగ్యం ఎందుకు? శ్రమలను తట్టుకోవడానికి. ప్రభువు యొక్క పనిలో మనము నిలకడగా, స్థిరముగా ఉండడానికి. ప్రభు నాకు బలమి ఎందుకు? క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళడానికి, బంధకముల గుండా వెళ్ళడానికి, ఇతరుల రక్షణ నిమిత్తమై చింత కలిగి ఉండడానికి. ఇతరుల రక్షణ నిమిత్తమై చింత కలిగి ఉండడానికి. కొంతమందిని చూస్తే నేను ఎంతగానో బలపరచబడతాను. అన్నీ ఉంటాయి గానీ, వాళ్ళు ఎంతో చింత, ఉపవాసాలుండి ప్రార్థన చేస్తుంటారు. ఏమయ్య ఉపవాసం లేకుండా గూడా ప్రార్థన చేయొచ్చు గదా! టయానికి తిను. నీకు ఖాళీనే ఉన్నావు గదా! అప్పుడప్పుడు ప్రార్థన జెయి. అదెట్లుంది? చింతతో, భారముతో అవతల వ్యక్తి యొక్క రక్షణ నిమిత్తమై శ్రమల గుండా వెళ్ళడము. అది అది పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా వాళ్ళని ఇట్లా ముందుకు దొబ్బేస్తాడు. వెళ్ళాలంటే నువ్వు వాళ్ళు వెళ్ళిపోతారంతే. ఇక్కడనే ఉండి ప్రార్థన చేయొచ్చు గదా! నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నిమిత్తమై మనము ఆత్మీయంగా ఎదగడానికి నంబర్ 1. ఇతరులు ఆత్మీయంగా ఎదగడానికి నంబర్ 2. సువార్త ప్రకటించడానికి నంబర్ 3. శ్రమలను మనము ఆహ్వానించాలి ఆనందముతో. అది మనకు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. 2:13 ఫిలిప్పీ పత్రికలో. మీలో ఇట్టి ఇచ్ఛను ఉంచుటకు, ఇట్టి కోరికను పుట్టించుటకు, దానిని కార్యసిద్ధిని చేయుటకు మనకు సహాయం చేయువాడు దేవుడే. ప్రభు మనసు ఇయ్యకపోతే ఇది ఆజ్ఞలతో కూడుకున్నటువంటిది కాదు. ఎవరో ఒక పెద్ద వ్యక్తి పాస్టర్ గారు లేకపోతే పెద్దలు లేకపోతే ఒక సంఘము ఇప్పటి నుంచి ఒక రూల్ తీస్తున్నాము. మీరందరూ శ్రమ పడాలి. ఇదొక రూల్ మా కాన్స్టిట్యూషన్ అన్నటువంటి దానిలో ఇది పనిచేయదు. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి మనసునిస్తాడు. అక్కడి నుండి మనము దేవునికి శ్రమల గుండా మనము వెళ్తాము. రూల్స్, రెగ్యులేషన్స్, ధర్మశాస్త్రంతో మీరు వారానికి 3 రోజులు ఉపవాసం ఉండాలి. అదొక శ్రమ. ఉపవాసం ఉండడం అంటే శ్రమ. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మదేవుడు మనల్ని ఆ వైపుగా మనల్ని నడిపిస్తాడు. ఉపవాసం ఉన్నప్పుడు ఒక చింత. ఎవరి కొరకు? ఇతరుల రక్షణ కొరకు చింత. మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ఒక చిన్న శ్రమ. క్రీస్తు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళేటటువంటి వారు శ్రమల నుంచి తప్పించుకోవాలని ప్రార్థన చేయకండి. సహాయం చేయకండి. అట్లా చేయుట ద్వారా మనమే సువార్తను ఆపేస్తున్నాము. అట్లా చేయుట ద్వారా విశ్వాసులు విశ్వాసంలో ఎదగకుండా మనమే తయారు చేస్తున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళు శ్రమలు పడుతున్నారని. క్రీస్తు నిమిత్తము నిజముగా శ్రమలు పడేటటువంటి వారు చింతిస్తున్నటువంటి వారిని మీరు డిస్టర్బ్ చేయకండి. ఇంకా ప్రభావాలు ధైర్యంగా ప్రకటించాలి. అది పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, ఆత్మస్వరూపినటువంటి దేవ, ఈ మాటలు ప్రభా మా హృదయంలో రాయము. దాని ప్రకారం నాయన మేము నడుచుటకు ప్రభా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.